3 successive discounts, 3 successive discounts of 15%, 10% and 20%. ఇక్కడ చూడండి సార్, 100 మీద 15 తగ్గింది ఎంత? 85. 100 మీద 10 తగ్గింది ఎంత? 90. 100 మీద 20 తగ్గింది ఎంత? 80. ఇక్కడ టోటల్గా 100 మీద ఎంత తగ్గింది? ఇది ఫైనల్ వాల్యూ. ఇవన్నీ ఇనీషియల్ వాల్యూలు. హారంలో ఉన్నాయన్నీ ఇనీషియల్ వాల్యూ, లవంలో ఉన్నాయన్నీ ఫైనల్ వాల్యూలు. ఇది ఇనీషియల్ వాల్యూ. 100 నుంచి ఇది తీసేస్తే నాకు వచ్చింది ఫైనల్ వాల్యూ. నా 2 రకాలుగా చూద్దాం సార్, 2 రకాలుగా చూద్దాం. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా. 90 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9 అంటే ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ ఎంత? ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ ఎంత? 9. ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ 9. ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ ఎంత ఉంది నాకు? 9 ఇంటూ ఎనీ నంబర్. 9 ఇంటూ ఎనీ నంబర్ నాకు ఎంత రావాలి? 9 రావాలి. నాకు ఎంత రావాలి? 9 రావాలి. 85. 85 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది. 17 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఈ 100 నుంచి ఇవన్నీ తీసేయాలి. తీసేస్తే నాకు వచ్చేది ఫైనల్ వాల్యూ. 100 డిజిటల్ సమ్ ఎంత? 1. 100 నుంచి ఇవి తీసేస్తే నాకు వచ్చేది ఫైనల్ వాల్యూ. 1 నుంచి ఎంత తీసేస్తే నాకు ఇది 9 అవుతుంది సార్. 1 - 1 0. 0 అనేది 9 zeros are 0. అంటే నాకు దీని డిజిటల్ సమ్ 1 ఉందనుకోండి, 1 - 1 ఎంత? 0 అవుతుంది. 1 డిజిటల్ సమ్ ఎక్కడ ఉంది? ఇది 3 కాదు, ఇది 16 + 3 19. 19 అంటే 1. ఎస్. 2 + 2 4. 4 + 4 1 కాదు. 4 + 4 8. 8 + 5 13. 1 + 3 4. ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 38.8. ఆన్సర్ ఎంత? 38.8. 100 నుంచి 38.8 తీసేస్తే ఫైనల్ వాల్యూ ఎంత? 61.2. ఫైనల్ వాల్యూ 100 నుంచి 38.8 తీసేస్తే వచ్చిందెంత? 61.2. 61.2కి డిజిటల్ సమ్ ఎంత ఉంది? 9. 6 + 1 + 2. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. సో కాబట్టి ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ 9. సార్ 85 ఇక్కడ చూడండి సార్, 17 తోటి డివైడ్ అవుతుంది. ఇది 17 తోటి డివైడ్ అవుతుందా? చూడండి. 17 మూల 51. 102. 17 ఆర్ల 102. ఫినిష్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏది కూడా ఏ ఫార్ములాలు లేకుండా అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రకారము సాల్వ్ చేసిన పద్ధతి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్. 100 మీద 15 తగ్గింది 85. 100 మీద 10 తగ్గింది 90. 100 మీద 20 తగ్గింది 80. రైట్. 100 మీద ఎంత తగ్గితే ఈ ఫైనల్ వాల్యూ ఉంటుంది? 90. డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ ఎంత? 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 9. 100 నుంచి తీసేయాలి అన్ని వాల్యూలు తీసేయడం బదులు ఇది 1 అనుకున్నాను. 1 - 1 కదా సార్ 0. 1 ఆన్సర్ ఆప్షన్ డిజిటల్ సమ్లో ఎక్కడ ఉందో చూశాను. ఇక్కడ నాకు కనబడుతుంది 38.8. 100 నుంచి 38.8 పోతే మిగిలింది 61.2. డిజిటల్ సమ్ ఎంత? 9. ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. 100 నుంచి వాల్యూ తీసేస్తే ఆన్సర్ 17 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ తెలియకుండా మీరు ఇది చేస్తారు. ఆన్సర్ వచ్చిన దాన్ని దీంతోటి చేస్తారు. ఇది ఎప్పుడు సార్? మా నాన్న కాలంలో చదువు చెప్పేటప్పుడు మెథడ్స్. రైట్. మా నాన్నకు ఇప్పుడు 73 ఏళ్ళు. రైట్. అంటే అతను చదువుకునేటప్పుడు ఎప్పుడో పాత కాలపు 30 సంవత్సరాల ముందట ఉన్న టెక్నిక్స్ని మనం ఇంకా యూజ్ చేసి ఇది చేస్తారు, వచ్చిన దాన్ని ఇది చేస్తారు. ఆర్ లేకపోతే ఇనీషియల్ వాల్యూ 100 అనుకొని కూడా చేస్తారు. ఇనీషియల్ వాల్యూ 100 అనుకొని కూడా చేస్తారు. రైట్. 100 అనుకొని చేసేటప్పుడు కూడా సపోజ్కి ఈ మెథడ్ మీరు చేస్తే మీరు చూస్ చేసుకునే పర్సంటేజ్ మీద రైట్ ఆన్సర్ ఆధారపడి ఉన్నది సార్.
ఫస్ట్ 20% డిస్కౌంట్ అని అనుకున్నాం. 100 మీద 20 తగ్గింది 80. 80 మీద 10% తగ్గింది 10% ఆఫ్ 80 8. 72 తగ్గింది. దాని మీద 15% తగ్గింది అంటే రైట్ 10.8 తగ్గింది. వచ్చింది ఎంత సార్? 61. 10.15 2s are 30 ఎంతో మీకు 61.2నో ఎంతో వస్తుంది. ఇలా కూడా చేయకుండా ఆన్సర్ జస్ట్ చూసుకుంటే అర్థమవుతుంది. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది మీరు చేసే ఇది ఇంకొక మెథడ్, అది కూడా అవసరం లేదు. ఆన్సర్ చూడంగానే మీరు అనిల్ నాయర్ స్టూడెంట్స్ అవుతే టక్కున ఐడెంటిఫై చేయాలి. 100లో 10 తగ్గింది. 100లో 10 తగ్గిందంటే ఈ న్యూమరేటర్ లవంలో డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఇక్కడేమో ఇనీషియల్ వాల్యూ 100 1 అంటే ఆన్సర్లో డిజిటల్ సమ్ 1 ఏముందో అది టిక్ చేస్తే చాలు. ఎందుకనంటే 1 మైనస్ 1 ఎంత? 0. 1 మైనస్ 1 ఎంత? 0. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమవుతే అందరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మనము టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్స్ కాకుండా మనము సొంత మెథడ్స్ డెవలప్ చేసి క్లాస్ తీసుకుందాం సార్. రైట్? అందుకే ఇదంతా కూడా ప్రీమియం కంటెంట్. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఒక 2 నుంచి 3 నిమిషాల్లో అతి కష్టమైన క్వశ్చన్లను రైట్ మీకు పెన్ను యూజ్ చేయకుండా సాల్వ్ చేసే కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్? 61.2. నవ్ ఈ క్వశ్చన్ చూడండి సార్. క్లాస్ తర్వాత మీకే మ్యాజికల్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు. సోర్సెస్ అన్నీ ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10 కాబట్టి 90 అంటే న్యూమరేటర్లో నాకు లవంలో 9 వచ్చింది. 9 వచ్చింది కాబట్టి ఆన్సర్ డిజిటల్ సమ్ 1 ఎక్కడుందో అదే ఆన్సర్ నాకు. 1 ఎక్కడుంది చూద్దాం. 12 16 18 అంటే ఇది 9. 6 + 3 3 + 7 10 1 వచ్చింది. 8 + 4 12 12 + 2 14 14 + 3 17 8 కాదు. ఏమీ చెయ్యకుండా ఆన్సర్ 33.76 అని చెప్తున్నాను. ఏమీ చేయకుండా 33.76 అని చెప్తున్నాను. సార్ ఎలా సార్ అని అంటే 100 మీద రైట్ మిగతా వాళ్ళు సాల్వ్ చేస్తూనే ఉంటే మీరు ఆన్సర్ టిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. 100 మీద 20 తగ్గింది 80. 100 మీద 10 తగ్గింది 90. 100 మీద 8 తగ్గింది ఎంత? 92. సో కాబట్టి దీని డిజిటల్ సమ్ 9. ఫైనల్గా 100 మీద రైట్ ఇది 1 ఉంది. చేంజ్ గనక 1 వేస్తే 1 - 1 0. 100 మీద 33.76 అంటే 66.24%. 100 మీద ఇది తగ్గింది 66.24. 92 అనేది 23 × 4 23 × 4 అంటే ఆన్సర్ 23 తోటి భాగాహారింపాలి. 23 తోటి భాగాహారింపాలి. 23 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి సార్? 23 యొక్క భాజనీయతా సూత్రము అన్నీ కూడా భాజనీయతా సూత్రాల్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఒక ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రము ఎలా కనుక్కోవాలో కూడా నేను చెప్పాను. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏమన్నాను? AB = A ± K × B. ఐదర్ 0 అయినా రావాలి లేకుంటే AB అయినా కావాలి. దీన్ని మనం ఏమన్నాము? థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అన్నాం. 3ని 7 తోటి మల్టిప్లై చేస్తే 2 + 3 × 7 21 + 2 23 అంటే యూనిట్ డిజిట్ని 7 తోటి లబ్ధం చేయాలి, మిగతా దానికి యాడ్ చేయాలి. యూనిట్ డిజిట్ని 7 తోటి లబ్ధం చేయాలి, మిగతా దాంతోటి యాడ్ చేసుకోవాలి. 4 ఏళ్ల 28 మిగతాది యాడ్ చేసుకుంటే 662 + 28 690. 23 మూళ్ళ 69 కాబట్టి ఇది 23 తోటి ఖచ్చితంగా భాగింపబడుతుంది. కాన్సెప్ట్లో అంత క్లారిటీ ఉంటే
క్వశ్చన్లు ఫటాఫట్ ఎగిరిపోతూనే ఉంటాయి సార్. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. ఆన్సర్ ఎంత? 30 ఫైనల్ ఆన్సర్ 66.24 రైట్. ఇవన్నీ చేంజెస్ సార్, ఇవన్నీ రాయతీలు. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? మీరేదో పనికి మాలిన లాజిక్స్ యూస్ చేసి ఉంటారు సార్. కానీ మీరు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఈ క్వశ్చన్ కావాల్సుకునే వేసాను. 28.47%, 25%, 62/3%, 62/3%. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి. ఒక నోట్ రాసుకోండి సార్, ఒక నోట్. లవంలో ఏ ఉంది, హారములో బి ఉంది. లవంలో ఏ ఉంది, హారములో బి ఉంది. ఇది లవము న్యూమరేటర్, ఇది హారము డినామినేటర్. ఎప్పుడైతే డినామినేటర్ రైట్ పవర్ ఆఫ్ 2 ఉంటుందో, లేకుంటే పవర్ ఆఫ్ 5 ఉంటుందో, లేకుంటే పవర్ ఆఫ్ 2 ఇంటూ పవర్ ఆఫ్ 5 ఉంటుందో, నాకు శాతము పర్సంటేజ్ ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. ఇది కాకుండా మనము ఏం చేసినా ఎల్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. ఒక శాతాన్ని మనము ఒక భిన్నాన్ని శాతంగా మార్చినప్పుడు ఎప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి, ఎప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. ఒక భిన్నము ఏ అనేది లవము, బి అనేది హారము. హారము కనుక పవర్ ఆఫ్ 2 ఫామ్లో ఉన్న, పవర్ ఆఫ్ 5 ఫామ్లో ఉన్న, పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 ఫామ్లో ఉన్న నాకు శాతంలో ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి రైట్. మిగతావి అది కాకుండా ఏది ఉన్నా నాకు ఏ వాల్యూస్ వస్తాయి? అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. నాకు ఏ వాల్యూస్ వస్తాయి? అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయి. ఈ ప్రాబ్లం నుంచి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. అంటే సపోజ్గా మీరు చూసినట్టు అయితే 1/4, 4 అనేది 1/2² ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి 25%. రైట్. 1/5 అనేది 5/1 ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి 20%. 1/20, 20 అనేది పవర్ ఆఫ్ 2 అండ్ పవర్ ఆఫ్ 5గా రాసుకోవచ్చు 5%. అన్నీ ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తున్నాయి. అది కాకుండా మీరు ఏ వాల్యూ వేసినా 1/3 ఏంటి సార్ 33.333333 ఇలా కంటిన్యూ అవుతుంది. క్లోజర్ వాల్యూ ప్రకారం ఇది రాసుకుంటాం. 1/7 అప్రాక్సిమేట్ వాల్యూ 14.2857 కంటిన్యూ అవుతుంది రైట్. మన క్యాన్సర్లో నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి క్లోజ్ వాల్యూస్ కోసము ఫస్ట్ 4 వేసుకుంటాం. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఎప్పుడు మనము ఒక భిన్నాల్లో డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు? హారము కనుక పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా అప్పుడే డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది టీచర్స్ కూడా క్లారిటీ లేకుండా వాళ్ళు యూస్ చేస్తారు. ఎందుకు అనంటే ఇది పవర్ ఆఫ్ 2 ఉన్నప్పుడే మనకు డెసిమల్ టెర్మినేట్ అవుతుంది. డాట్ తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత ఆగిపోతుంది. అది కాకుండా ఉన్నప్పుడు రికరింగ్ అవుతుంది. డాట్ తర్వాత డిజిట్స్ రిపీట్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ప్రతి ఒక్క కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అర్థమైన తర్వాత ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.